గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలో హీరో బాలకృష్ణ అయినా అతన్ని గైడ్ చేసి వారియర్గా తీర్చిదిద్దే గౌతమిగా క్రూషియల్ రోల్ పోషిస్తుంది బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమమాలిని. వయసు మళ్ళినా ఇప్పటికీ ఆ పేరుని ఈమెకి మాత్రమే వాడతారు. అలాంటి హేమమాలిని గౌతమి పాత్రకి ఓన్గా డబ్బింగ్ చెప్పాలనే ఆలోచనలో ఉందట. ఆల్రెడీ ఇదే విషయం క్రిష్కి చెప్పడంతో బాహుబలిలో శివగామి పాత్రకు ఆమె ఓన్ వాయిస్ వల్లే అంత ఇంపాక్ట్ వచ్చిన విషయం దృష్టిలో ఉంచుకొని ఓకే అన్నాడట క్రిష్. బట్ ఫైనల్ వర్షన్ విన్నాక స్లాంగ్ పరంగా కానీ లాంగ్వేజ్ పరంగా కానీ సాటిస్ఫాక్షన్ లేకపోతే ట్రెడిషనల్ పాత్రలకు తన గాత్రంతో ప్రాణం పోసే రోజా రమణితో డబ్బింగ్ చెప్పించాలని ఆల్టర్నేటివ్ కూడా ఆలోచించుకున్నాడట. ఈ సినిమాలో విజువల్ వండర్, అన్నోన్ ఫ్యాక్ట్స్, వార్ ఎపిసోడ్స్ మెయిన్ ఎసెట్స్ అయినా వాటికి బలం చేకూర్చేది మాత్రం గౌతమీదేవి అతని కుమారుడు శాతకర్ణుల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ అనేది యూనిట్ నుండి వస్తున్న సమాచారం. సో గౌతమిపుత్ర శాతకర్ణిలో డ్రీమ్ గర్ల్ కనిపించి వినిపిస్తుందా లేదా ఓన్లీ కనిపించి కనువిందు చేస్తుందా అనేది తేలాల్సి ఉంది. అమ్మాయి సముద్రం లాంటిదిరా, కవ్విస్తుంది, మురిపిస్తుంది. నేను నీకు నచ్చలేదా? ఏముందవరా దేవతరా తను. చేతనైతే మనం అందరూ చేపలు పట్టుకోవాలి కానీ చెయ్యంది వద్దురా. రేపు వస్తావు కదా?